ఇంపార్టెంట్ టాపిక్ని మీతో డిస్కస్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే, చాలామంది ఈ మధ్య ఏదో ఒక టాపిక్ తీసుకొనేసి వాటిని గెలికేసి ఆ టాపిక్ని పబ్లిసిటీ పెంచేసుకొనేసి సెలబ్రిటీ అయిపోవాలని చెప్పేసి చాలామంది ఓవర్గా మీడియాలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తూ లైమ్ లైట్లోకి రావాలని చెప్పేసి చాలామంది తపన పడుతూ ఉంటారు అని చాలామంది ఫేస్బుక్లోను వాట్సాప్ గ్రూపులలోనూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో నువ్వేదో హైలైట్ కావడానికి ఏదో చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు. సో రీసెంట్గా కత్తి మహేష్ కావచ్చు అండ్ శ్రీరెడ్డి కావచ్చు రీసెంట్గా. సో ఇలా ఏదో ఒక విషయంలో హైలైట్ అవుతూ దానికి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఈ టీవీ ఛానల్స్ కావచ్చు, బాగా హైప్ ఇచ్చేసి ఆ పర్టికులర్ పర్సన్ని హైప్ చేసేసి సెలబ్రిటీ లాగా నిలబెట్టే ప్రిపరేషన్ ఈ మధ్య బాగా జరుగుతుంది. సో దానికి చాలామంది కామెంట్ చేసేది అంటే, వాడు కావాలనే పబ్లిసిటీ కోసము ఇవంతా చేస్తున్నాడు, పబ్లిసిటీ స్టంట్ ఇది, సో సెలబ్రిటీ అయిపోవాలని చెప్పేసి అడ్డమైన వాగుతున్నాడు, అడ్డమైన ట్వీట్లు చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో తనకు అవకాశం వచ్చింది కాబట్టి తను చేస్తున్నాడు. మీకు అవకాశం వస్తే మీరు చేయరా? సో తప్ప ఒప్ప విషయం పక్కన పెడితే ఏంటంటే, ఎవడైనా కూడా పబ్లిసిటీ కోసమే ఏదో చేస్తారు. కొందరు మంచి ప్రోగ్రాములు చేస్తూ లైమ్ లైట్లోకి వస్తే, కొందరు ఏదో పనులు చేస్తూ ఏదో ఒకటి అడ్డదిడ్డమైన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటూ సెలబ్రిటీలు కావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరి పద్ధతులు వాళ్ళది. కానీ తప్పు రూట్లో, రాంగ్ రూట్లో వెళ్ళేవారు ఏంటంటే ఎక్కువ కాలం నిలబడలేరు. ఎంత జిమ్మికులు చేసినా ఏం చేసినా కూడా వాడు చేసేది తప్పు అని తెలిసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లాంగ్ రన్లో నిలబడలేదు. సో ఎవడు చేసే పనులు వాళ్ళు చేసుకునేవాడి. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నాడు, లైమ్ లైట్లోకి వస్తున్నాడు, తప్పేంటి? నువ్వేదో సాధించాలనో, నువ్వేదో గెలికేసి ఏదో చేసేయాలని చెప్పేసి పబ్లిసిటీ కోసం నువ్వు ఇంత చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది ఇలాంటి అప్కమింగ్ సెలబ్రిటీస్ మీద ఏంటంటే కామెంట్లు చేస్తూ ఉంటారు. నీకు దమ్ము ఉంటే నువ్వు చెయ్యి, అంతే తప్ప వాడెవడో పైకి వస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను కామెంట్ పెడితే దానివల్ల ఒరిగేదేంటి? నువ్వు టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఆ పర్టికులర్ పర్సన్స్ వాళ్ళకు టార్గెట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా లైమ్ లైట్లోకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర విషయం ఉంటే వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అది పొలిటికల్ వ్యూ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ కావచ్చు, ఏవైనా కూడా అక్కడ విషయం ఉంటేనే మీడియా అయినా కూడా అదర్ పర్సనాలిటీస్ కూడా ఏవైనా కూడా కామెంట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఒక పేరు వస్తుంది, అంతే తప్ప నువ్వు కేవలం సెలబ్రిటీ అవ్వడానికి కోసమో ఇంకోదానికో నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఎవడి స్వార్థం అది. స్వార్థం లేకుండా ఎవడు ఏం చేయడు. కానీ ఈ విషయాలు ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు నేను చెప్పే ఈ స్పెషల్ వీడియో కూడా ఎవడు ఒప్పుకోడు. ఎందుకు అంటే మనసు ఒప్పుకోదు, ఈగో ప్రాబ్లం. సో నువ్వు కూడా అలాగే చేస్తున్నావేమో, ఈ వీడియో అలా చేయడం వల్లనే నువ్వు పబ్లిసిటీ కావాలని చెప్పేసి చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. అఫ్కోర్స్ నాతో సహా ఎవడు పబ్లిసిటీని వద్దని ఎవడని అనుకుంటాడా? కావాలనే అనుకుంటాడు. 10 మందిలోకి లైమ్ లైట్కి రావాలని అనుకుంటారు. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చింది? ఎందుకు మనము సెలబ్రిటీ కావాలనే కదా. అది నీకు టైం పడుతుంది. దానికి నీ ఫెయిల్యూర్కి ఎవడి మీదనో పడి ఏడవడం ఎందుకు? నీకు దమ్ము ఉంటే నువ్వుగా, ఇప్పుడు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, కావాల్సినంత ఉంది, నీ దగ్గర విషయం లేకుండా ఊరికి కామెంట్ పెడుతూ కూర్చుంటే ఏం లాభం? నీకు దమ్ము ఉంటే, నీ దగ్గర విషయం ఉందంటే, నీ దగ్గర కంటెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా పబ్లిసిటీ ప్రిపరేషన్లో సెలబ్రిటీ అవుతావు. నిన్ను ఆపడం ఎవడి వల్ల కాదు. కానీ నువ్వు చేసేది మంచి పనా చెడు పనా, రైట్ రూట్లో వెళ్తున్నావా రాంగ్ రూట్లో వెళ్తున్నావా, కరెక్ట్ రూట్లో వెళ్తున్నావా రాంగ్ రూట్లో వెళ్తున్నావా అనేది నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే కరెక్ట్ రూట్లో వెళ్తూ 10 మందికి హెల్ప్ చేస్తూ తను ఎదిగే ఒక పర్సన్ ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అవ్వడు. ఇది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మరలా చెబుతున్నాను, 10 మందికి హెల్ప్ చేసే ఏ మనిషి కూడా ఫెయిల్యూర్ అవ్వడు. అఫ్కోర్స్ వాడికి టైం పట్టచ్చేమో, కానీ ఖచ్చితంగా వాడు వన్స్ సెటిల్ అయిపోతే లాంగ్ రన్ ఉంటుంది.
అంతే తప్ప రాంగ్ రూట్లో వెళ్ళే ఏ పర్సన్ అయినా కూడా ఆల్ ఆఫ్ సడన్ నీకు లైమ్లైట్లోకి రావచ్చేమో కానీ అలా ఏమంటారు తాటాకు మంటలు అంటారు చూడండి, అలా మంటలు వచ్చేసి అలా ఆరిపోతాయి. సో అలాంటి వాళ్ళే రాంగ్ రూట్లో వెళ్తూ పబ్లిసిటీ చేసుకోవాలి, ఏదేదో చేసేయాలనుకునేవారు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. కానీ నిజాయితీగా ఖచ్చితంగా 10 మందికి సపోర్ట్ చేస్తూ 10 మంది దగ్గర పేరు తెచ్చుకునేవాడు ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే వాడు పర్మనెంట్గా నిలబడిపోతాడు, సచ్చేంతవరకు నిలబడిపోతాడు. సో అలాంటి సెలబ్రిటీ కావాలని చెప్పేసి ఆశించండి. అండ్ రెండో వాడి మీద పట్టి ఏడవద్దు. మీ దగ్గర మ్యాటర్ ఉంటే మీరు కూడా ప్రయత్నించాలి సెలబ్రిటీ కావడానికి. అంతే తప్ప ఊరికి కామెంట్లు పెడుతూ యూట్యూబ్లలోనూ ఫేస్బుక్లలోనూ వాట్సాప్ గ్రూపులలోనూ కామెంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం వల్ల మీ టైం వేస్ట్ తప్ప ఎదుటి మనిషికి నువ్వు ఎవరైతే కామెంట్ చేస్తున్నావో ఆ మనిషికి పోయేది ఏమీ లేదు, మీ టైం వేస్ట్ తప్ప. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కొంచెం నేను ఓపెన్గా మరి మొహం మీద కొట్టినట్టు నేను ఈ విషయాన్ని చెప్పాను. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి కామెంట్లు చాలా విపరీతంగా వాట్సాప్ గ్రూపులలోనూ ఫేస్బుక్లోనూ నేను చూస్తున్నాను. సో దానివల్లే ఈ స్పెషల్ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. నీ దగ్గర దమ్ము ఉంది అంటే నువ్వు సెలబ్రిటీ కావాలనుకుంటే ఆ దమ్ముతో ఆ కసితో చెయ్యి. ఏదైనా కూడా 10 మందికి హెల్ప్ చేసే ప్రిపరేషన్ ఏదైనా చెయ్యి. ఆటోమేటిక్గా నువ్వు సెలబ్రిటీ కావాల్సిన అవసరం లేదు, 10 మంది నిన్ను సెలబ్రిటీగా ఆటోమేటిక్గా చూస్తారు. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అప్డేట్.